ఈ పాటికి ఇది మీరు న్యూస్ లో వినే ఉంటారు. కాశ్మీర్ లో పహల్గామ్ అనే ప్లేస్ ఉంది. దాన్నే మినీ స్విట్జర్లాండ్ అని కూడా అంటారు. ఆ పర్టికులర్ ప్లేస్ ని విజిట్ చేయడానికి మన దేశం నలుమూలల నుండి అలాగే ఎంతో మంది ఫారెన్ టూరిస్టులు కూడా అక్కడికి వెళ్తూ ఉంటారు. కానీ నిన్న అంటే 22 ఏప్రిల్ టూరిస్ట్ అందరూ అక్కడ ఉండగా మధ్యాహ్నం 2:30 గంటలకి ఒక భయంకరమైన ఇన్సిడెంట్ జరిగింది. చూస్తుండగానే 26 మందిని అతి దారుణంగా మెషిన్ గన్స్ తో అంటే ఈ AK-47 లాంటి గన్స్ తో కాల్చి చంపేశారు. ఆ చంపే వాళ్ళు కూడా ఏదో ర్యాండమ్ గా షూట్ చేసేయలేదు. నిజానికి వాళ్ళు మనుషుల్ని వేటాడి వాళ్ళ ఐడీస్ ని చెక్ చేసి హిందూ అని కనిపించినా లేదా వాళ్ళు హిందూ అనే అనుమానం వచ్చినా వెంటనే షూట్ చేసి చంపేశారు. అసలు దీన్ని ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఈ మొత్తం విషయాలన్నీ కూడా నేను ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాను. పహల్గామ్ లో బైసరన్ మీడో అనే ఒక బ్యూటిఫుల్ సీనిక్ ప్లేస్ ఉంది. అక్కడంతా ఈ గ్రీన్ ల్యాండ్స్కేప్స్ తో చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో ఆ ప్లేస్ ని చూడడం కోసం తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిశా, కర్ణాటక ఇంకా విదేశాల నుండి కూడా చాలా మంది టూరిస్ట్ వచ్చారు. అందరూ కూడా అక్కడ ఫొటోస్ తీసుకుంటూ అక్కడే ఈ రైడ్స్ ఎక్కి ఆడుకుంటూ పక్కనే కొంతమంది బేల్పూరి తింటూ ఇలా ఒక్కొక్కరు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. టైం మధ్యాహ్నం 2:30 అయింది. అందరికి సడన్ గా గన్స్ ఫైర్ అవుతున్న సౌండ్స్ వినబడుతున్నాయి. ఎవరికి ఏం అర్థం కాలేదు. సరే అని అటు చూస్తే 6 వ్యక్తులు చేతిలో మెషిన్ గన్స్ అలాగే వేరే రకాల గన్స్ తో ఒక్కొక్కరిని చంపుకుంటూ వచ్చేస్తున్నారు. అది కూడా ర్యాండమ్ గా ఇష్టం వచ్చినట్టు కాల్చట్లేదు. మాటు వేసి వేటాడినట్టు ఒక్కొక్కల ఐడీస్ ని చెక్ చేసి వాళ్ళ పేర్లు అడిగి హిందూ అని తెలిసినా లేదా చిన్న అనుమానం వచ్చినా వెంటనే పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టి చంపేస్తున్నారు. ఇంకా ఆ దెబ్బతో ఒక్కొక్కళ్ళు భయంతో ప్రాణాలను కాపాడుకోవడం కోసం పరిగెత్తడం స్టార్ట్ చేశారు. అండ్ ఈ వచ్చిన హంతకులు కూడా ఎక్కడ ఆగట్లేదు. వేటాడి 26 మందిని చంపేశారు. అలాగే వీళ్ళ వల్ల ఇంకో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆ చనిపోయిన 26 మందిలో ఒక వ్యక్తి భార్య అలాగే అతని కొడుకు ఇద్దరు బతికారు. కానీ వాళ్ళు ఎలా సర్వైవ్ అయ్యారో తెలిస్తే మన గుండె తరుక్కుపోతుంది. ఆమె తన హస్బెండ్ అలాగే కొడుకుతో వెకేషన్ కి పహల్గామ్ కి వెళ్లారు. అలాగే ఈ అటాక్ జరిగే టైం కి వీళ్ళు అక్కడే బేల్పూరి బండి దగ్గర తింటున్నారు. సడన్ గా ఈమెకు గన్ షాట్స్ వినిపించాయి. కానీ ఫస్ట్ లో ఈమెకు అనుమానం రాలేదు. మేబీ ఆర్మీ వాళ్ళు అక్కడ చేసే ట్రైనింగ్స్ ఉంటాయి కదా, వాటిలో ఏమన్నా ఇది ఒక పార్ట్ ఏమో అని అనుకున్నారంట. కానీ ఆ తర్వాత వెంటనే వెనక్కి తిరిగి చూస్తే జనమంతా భయంతో పారిపోతున్నారు. అలాగే ఆమె కొంచెం పక్కకి చూడగానే ఆమె హస్బెండ్ అక్కడే ఒక శవం అయి పడున్నారు. కేవలం అతను ముస్లిం కాదు అని ఆయన నిర్దాక్షిణ్యంగా షూట్ చేసి చంపేశారు. ఇది చూసి ఈమె అలాగే ఆమె కొడుకు తట్టుకోలేకపోయారు. తను తన కొడుకు కూడా ఆ షూట్ చేసిన వ్యక్తిని వాళ్ళని కూడా షూట్ చేసి చంపేయమని అడిగితే ఆ ఉగ్రవాది ఏమన్నాడో తెలుసా? उसने हमें नहीं मारा, उसने बोला मोदी को बोलो। उसने क्या बोला? उसने बोला नहीं मोदी को बोलो कहकर चला गया वहां से। మోడీకో బోలో అని నడుచుకుంటూ వెళ్ళిపోయాడంట. అంటే అతను ఆమెతో వెళ్లి మోడీకి చెప్పు అంటున్నాడు. అలా అనేసి ఈ మృగం అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సో ఇక్కడ అరైజ్ అయ్యే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అసలు ఇంత భయంకరంగా చంపిన ఈ రాక్షసులు ఎవరు? ఆ క్వశ్చన్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సో ఈ దారుణానంతా చేసింది ఎవరు అంటే ద రెసిస్టెన్స్ ఫ్రంట్, TRF. ఈ TRF అంటే ఎవరు అంటే 2019 లో మన ఇండియన్ గవర్నమెంట్ జమ్మూ అండ్ కాశ్మీర్ కి ఇచ్చిన స్పెషల్ స్టేటస్ ని తీసేసిందని మీకు గుర్తుండే ఉంటుంది. అదే ఆర్టికల్ 370 ని రిమూవ్ చేసింది కదా. ఎందుకు? అక్కడ ఈ పాకిగాళ్ళు చేసే ఇష్యూస్ వల్ల సెపరేటిజం అలాగే టెర్రరిజం పెరిగిపోతుందని. సో దాన్ని ఆపడానికి అలాగే సెంట్రలైజ్డ్ గవర్నెన్స్ కూడా అక్కడికి తీసుకురావడం కోసం ఆర్టికల్ 370 ని రద్దు చేశారు. సో ఆ రకంగా ఆ జమ్మూ అండ్ కాశ్మీర్ ని కూడా మన ఇండియన్ లాస్ తో అబైడ్ అయ్యేలాగా చేశారు. ఈ దెబ్బకి అక్కడున్న పాకిగాళ్ళకి వాళ్ళకున్న పవర్స్ కట్ అయిపోయాయి. సో ఇంకా ఏం చేయాలో ఆలోచించి ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ని ఫామ్ చేశారు. అదే ఈ TRF, ద రెసిస్టెన్స్ ఫ్రంట్. ఈ ఆర్గనైజేషన్ పాకిస్తాన్ జిహాదీస్ కి సంబంధించిన లష్కర్-ఇ-తైబా కి ప్రాక్సీ లాగా పనిచేస్తూ ఒక పెద్ద నెట్వర్క్ ని బిల్డ్ చేసింది. సో ఈ రీజన్స్ తో మన గవర్నమెంట్ ఈ ఆర్గనైజేషన్ ని 2023 లో బ్యాన్ చేసేసింది. ఈ TFI ని పాకిస్తాన్ ISI సపోర్ట్ చేస్తుంది. సోషల్ మీడియాలో యూత్ ని రిక్రూట్ చేసుకుని వెపన్స్ అలాగే డ్రగ్స్ ని స్మగుల్ చేస్తున్నారు. ఈ ఆర్గనైజేషన్ వాళ్ళే కాశ్మీరీ హిందూస్ ని అలాగే టెర్రరిస్ట్ ని గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని ఇలా సాఫ్ట్ టార్గెట్స్ అందరినీ సెట్ చేసి చంపేస్తున్నారు. సో ఇప్పుడు ఈ పర్టికులర్ అటాక్, ఈ పహల్గామ్ అటాక్ ని చేసింది ఎందుకు అంటే కాశ్మీర్ టూరిజం ని ఆపేయడం కోసం. ఇలాంటి ఒక అటాక్ ని ఓపెన్ గా చేసి టూరిస్టులను చంపేస్తే ఇంకా ఫ్యూచర్ లో ఎవరైనా రావడానికి కూడా భయపడతారు అండ్ ఇంకెవరు రారు అనే ఉద్దేశంతో ఈ దారుణాన్ని చేశారు. ఈ ఆర్టికల్ 370 ని రద్దు చేయడంతో కాశ్మీర్ లో టూరిజం చాలా బాగా డెవలప్ అయింది. అక్కడ పరిస్థితులు కూడా చక్కబడి పీస్ఫుల్ గా మారడం స్టార్ట్ అయింది. లాస్ట్ 2 years లోనే 84,000 నాన్ లోకల్స్ కి అక్కడ డొమిసైల్ రైట్స్ వచ్చాయి. అంటే అక్కడ ఉన్న వాళ్ళతో సమాన హక్కులు వీళ్ళకి కూడా వచ్చాయి అన్నట్టు. అండ్ దాంతో పాటు ఇంకొన్ని రోజుల్లోనే అమర్నాథ్ యాత్ర కూడా స్టార్ట్ అవబోతుంది. అండ్ వీటితో పాటు ఇంకో యాడ్ ఆన్ ఏంటంటే
యుఎస్ వైస్ ప్రెసిడెంట్ అయిన జేడి వ్యాన్స్ మన ఇండియాకి వచ్చి ఉన్నప్పుడే వీళ్ళు అటాక్ ని ప్లాన్ చేశారు. ఈ రకంగా టైం చూసుకుని ఒకే దెబ్బకి 2 పెట్టెలు అన్నట్టు ఒకే దెబ్బకి ఇన్ని పెట్టెల్ని టార్గెట్ చేశారు. కాశ్మీర్ నార్మల్ అయిపోతుంటే వీళ్ళు తీసుకోలేకపోతున్నారు. మళ్ళీ భయం అలాగే గొడవలు జరగడం కోసం ఈ పని చేశారు. సో ఈ అటాక్ తర్వాత ఈ విషయం మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీకి తెలిసింది. అది తెలియగానే ఆయన సౌదీ టూర్ ని కట్ షార్ట్ చేసుకున్నారు. అలాగే దీని వెనకాల ఉన్న ఎవరైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పారు. ఆల్రెడీ మన యూనియన్ మినిస్టర్ అమిత్ షా అర్జెంట్ సెక్యూరిటీ రివ్యూ కోసం అక్కడ శ్రీనగర్ లో ల్యాండ్ అయిపోయారు. మన ఇండియన్ ఆర్మీ అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్ కలిపి ఒక జాయింట్ సర్చ్ ఆపరేషన్ ని కూడా స్టార్ట్ చేశారు. గాయపడిన వాళ్ళని మిలిటరీ చాపర్స్ లో ఇవాక్యువేట్ చేస్తున్నారు. అక్కడి కాశ్మీర్ చీఫ్ మినిస్టర్ అయిన ఒమర్ అబ్దుల్లా కూడా ఇదంతా కూడా చాలా షాకింగ్ గా ఉందని, అలాగే ఆ అటాక్ చేసిన వాళ్ళు మృగాలని చెప్తున్నారు. ఇంకా మన ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము నుంచి రష్యన్ ప్రెసిడెంట్ పుటిన్ వరకు అందరూ కూడా దీన్ని కండెమ్ చేశారు. అలాగే ట్రంప్ కూడా యునైటెడ్ నేషన్స్ తరపున మన ఇండియాకి ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఎదుర్కోవడానికి ఫుల్ సపోర్ట్ ఉంటుందని చెప్పారు. కానీ ఎవరు ఎన్ని చెప్పినా ఏం చేసినా ఈ 26 మంది చనిపోయారన్న వాస్తవాన్ని మాత్రం ఎవరో మార్చలేరు. వీళ్ళలో నేవీ ఆఫీసర్ లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్, అలాగే ఆయన భార్య హిమాన్షి, రాయ్పూర్ నుండి వచ్చిన ఒక వ్యాపారి దినేష్ మిరానియా, ఒడిశా నుండి ప్రశాంత్ సత్పతి, అలాగే ఆయన తండ్రి, మహారాష్ట్ర నుండి దిలీప్ దిస్లే, అతుల్ మోనే, ఇంకా శివమొగ్గ నుండి మంజునాథ్, అలాగే ఇంకొంతమంది ఫారినర్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు నేను మంజునాథ్ అన్నాను కదా, ఆయన ఇందాక మనం మాట్లాడుకున్న పల్లవి అనే ఆవిడ యొక్క హస్బెండ్. ఈ ఇన్సిడెంట్ చూసాక నాకు అనిపించింది ఏంటంటే మనలాగా రేషనల్ గా థింక్ చేయరు. మానవత్వం అనే కాన్సెప్టే వాళ్ళకు ఉండదు. వాళ్ళకి కావాల్సిన దానికోసం ఎంత దూరమైనా వెళ్తారు. అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా అలాగే ట్రైన్ అవుతారు. సో ఇప్పుడు ఇలాంటి వాళ్ళని ఎదుర్కోవడం ఎలా అండ్ వీళ్ళని ఎలా ఆపగలం అంటే దానికి ఆన్సర్ ప్రికాషన్స్, ముందు జాగ్రత్త చర్యలు. అటాక్స్ జరిగాక ఎంత ఫాస్ట్ గా రియాక్ట్ అవుతున్నారో అంతకంటే ఫాస్ట్ గా అటాక్ జరగక ముందే దాన్ని కనిపెట్టగలిగే ఇంటెలిజెన్స్ మన ఇండియాలో డెవలప్ చేసుకోవాలి. ఇలాంటి రిస్కీ టూరిస్ట్ ప్లేసెస్ లో ఈ డ్రోన్స్ లాంటి వాటిని యూజ్ చేసి దాంతో ఏఐని ఇంటిగ్రేట్ చేసి 24/7 సర్వేలెన్స్ జరిపించాలి. అట్ ది సేమ్ టైం ఈ పాకిస్తాన్ టెర్రరిస్ట్ ఫండింగ్ ని కూడా అన్ని రకాలుగా కట్ చేసే స్ట్రాటజీస్ తో మన ఇండియా ముందుకు రావాలి. కానీ ఎలా వస్తుంది? మన యూత్ అంతా కూడా ఇన్స్టాగ్రామ్ లో కరువు తీర్చుకోవడంలో బిజీ అయిపోయారు కదా, ఇంకా దేశం గురించి ఆవిడ ఆలోచిస్తాడు. సరే దీన్ని పక్కన పెడదాం. బట్ ఇంటెలిజెన్స్ అయితే ఖచ్చితంగా మన దేశం బిల్డ్ చేసుకోవాలి. అండ్ మనం కూడా రెస్పాన్సిబుల్ గా ఉంటూ పిల్లలకి హ్యూమానిటీ అంటే ఏంటో నేర్పించాలి. కాశ్మీర్ లో ఏదైతే జరిగిందో అది చాలా ఘోరం. యాక్చువల్లీ నేను చెప్పిన దానికంటే చాలా క్రూయల్ గా వాళ్ళు బిహేవ్ చేశారు. కానీ అంతకు మించి నేను ఈ విషయాలని యూట్యూబ్ లో చెప్పలేను. సో ఈ అటాక్ లో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళందరి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా దీని నుండి ఏదో రకంగా తేరుకునేలా ఆ భగవంతుడి వీళ్ళకి ధైర్యాన్ని ఇవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి అటాక్స్ ని కాశ్మీర్ ఎన్నోసార్లు తట్టుకుంది, ఇప్పుడు కూడా తట్టుకుంటుంది. అండ్ ఈసారి ఎదురు తిరిగి ఖచ్చితంగా నిలబడుతుంది. అండ్ నిలబడాలని కూడా కోరుకుంటున్నాను. అండ్ దీని గురించి మీ ఒపీనియన్ కూడా నాకు కామెంట్ చేయండి. సో ఇది ఇవాళ వీడియో. ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు టేక్ కేర్. జై శ్రీరామ్, జై హింద్.